అందరికీ నమస్కారం అండి. ప్రతి ఒక్కరూ ఇంటి ముందు ముగ్గేసుకుంటూ ఉంటారు. ఇంటి ముందు ముగ్గులు తీర్చిదిద్దిన ఇంట్లో లక్ష్మీదేవి తొందరగా ప్రవేశిస్తుందని పెద్దలు చెప్తుంటారు. అందువల్లనే చాలామంది అందువల్లనే పల్లెటూళ్ళలో ఉదయమే నిద్రలేచి ఇంటి ముందు కల్లాపు చల్లి రంగురంగుల ముగ్గులను తీర్చిదిద్దుతూ ఉంటారు. అయితే ఇప్పుడు పట్టణాలలో ఆ సంస్కృతి పోయింది. అపార్ట్మెంట్ల సంస్కృతిలో పాచి పని చేసుకోవటము, కల్లాపు చల్లటము, ముగ్గులేయటము ఇలాంటివన్నీ కూడా తొలగిపోయాయి. అయితే ఇంటి ముందు ముగ్గు వేసినట్లయితే చాలా మంచి ఫలితాలొస్తాయి. అసలు ఇంటి ముందు ముగ్గు ఎందుకు వేయాలి? ముగ్గు వేసినందువలన వచ్చే ఫలితాలేంటి? మొదలైన అనేక విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. ఇప్పుడు అసలు ముగ్గు అనేది ఎందుకు వేయాలి? ముగ్గు వేయటం వల్ల ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాము. లక్ష్మీదేవి ఇంట్లో ప్రవేశించాలంటే ఇంటి ప్రధాన ద్వారం నుంచే లోపలికి వస్తుంది. అందువల్లనే ఇంటి ప్రధాన ద్వారానికి ముందు రంగురంగులతో ముగ్గులు కనుక తీర్చిదిద్దినట్లయితే ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది. అంతేకాకుండా ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి కూడా బయటికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండిపోతుంది. లక్ష్మీదేవిని ఇంటికి ఆహ్వానించేటప్పుడు ఇల్లు శుభ్రంగా అందంగా ఉండేలా చూసుకోవాలి. లక్ష్మీదేవి మన ఇంట్లోకి రావటానికి స్వాగతం చెప్తూ ఇంటి ముందు రంగురంగుల ముగ్గులను తీర్చిదిద్దుకోవటం జరుగుతుంది. ఇంటి గడప ముందు వేసే ముగ్గులు చుట్టూ ఖచ్చితంగా 4 పక్కల అడ్డగీతలు గీసుకోవాలి. ముగ్గుకు ఈ అడ్డగీతలు గీయకపోతే ముగ్గు వేసిన ఫలితం ఉండదు. ఉదయాన్నే స్త్రీలు ఇంటి ముందు కల్లాపు చల్లుకొని ముగ్గు వేసినట్లయితే ఆ ఇంట్లో ఎప్పుడూ లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. కానీ ఈ కాలంలో ఎవరు ఇంటి ముందు కల్లాపు చల్లుకోవడం అనేది కుదరదు. అలాంటి వారు కనీసము ఇంటి ముందు పసుపు నీళ్లతో శుభ్రం చేసుకొని బియ్యపిండితో ముగ్గు వేయాలి. పల్లెటూళ్ళలో ఉండేవాళ్ళు వారానికి ఒకసారైనా ఇంటి ముందు ఆవు పేడతో కల్లాపు చల్లి ముగ్గు వేస్తూ ఉంటారు. అలా గనక చేస్తే ఆ ఇల్లు సిరి సంపదలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లుతుందని శాస్త్రాల్లో చెప్పబడింది. గోమాతలో ముక్కోడి దేవతలు కొలువై ఉంటారు. అందువలన గోమాత యొక్క పేడతో ఇంటి ముందు కల్లాపు చల్లినట్లయితే తప్పకుండా ఆ ఇంట్లో సిరి సంపదలు నెలకొల్పబడతాయి. ప్రతి శుక్రవారము ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి బియ్యపిండితో ముగ్గు గనక వేసినట్లయితే ఆ ఇల్లు చాలా పచ్చగా ఉంటుంది. పచ్చగా ఉన్న గుమ్మాన్ని చూసి లక్ష్మీదేవి వెంటనే ఇంట్లో అడుగు పెడుతుంది. అందువలన ఈ నియమాన్ని ప్రతి మహిళ గనక పాటించినట్లయితే చాలా మంచిది. ముగ్గు మీద కొంతమంది పసుపు కుంకుమ వేస్తూ ఉంటారు. కానీ అలా వేయకూడదు. ఎందుకంటే ముగ్గు మీద వేసిన పసుపు కుంకుమను ఎవరైనా గనక తొక్కినట్లయితే ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటికి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. అందువలన ముగ్గు మీద ఎవరైనా పసుపు కుంకుమ వేసినట్లయితే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎలాంటి పరిస్థితుల్లో ఆ పసుపు కుంకుమ తొక్కకుండా ఉండాలి. ప్రతి ఒక్కరి ఇంట్లో తులసి చెట్టు ఉంటుంది. తులసి చెట్టు ముందు ప్రతి శుక్రవారము ఉదయము సాయంత్రము నీళ్లతోటి తుడిచి చక్కగా ఆకులు వచ్చేలా ముగ్గు గనక వేసి నేతితో దీపాన్ని గనక వెలిగించినట్లయితే చాలా మంచి ఫలితాలు లభిస్తాయి. నిత్య దీపారాధన చేసేటప్పుడు చాలామంది పూజాగది ముందు ముగ్గులు వేయరు. కానీ ఇది చాలా తప్పు. పూజ ప్రారంభించే ముందు ఖచ్చితంగా పూజాగది ముందు ముగ్గు వేయాలి. అప్పుడే చేసిన పూజకు ఫలితం దక్కుతుంది. ముగ్గు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టము. అందువలన ఏ ఇంట్లో అయితే ప్రతిరోజు ముగ్గులు వేస్తారో ఆ ఇంటిని లక్ష్మీదేవి అస్సలు వెళ్ళమన్నా వెళ్ళదు. ఎవరింట్లో అయితే ప్రతిరోజు ముగ్గులు వేస్తారో ఆ ఇంటి నుంచి లక్ష్మీదేవి వెళ్ళమన్నా కూడా వెళ్ళదు. సోమవారం పూట ముగ్గులేసేటప్పుడు పుష్పాలు ఉండేలా వేసుకోవాలి. అలా గనక పుష్పాలు ఉండేలా ముగ్గు వేస్తే మంచి ఫలితాలు వస్తాయి. పసుపు ఇంట్లోకి సానుకూల శక్తిని తీసుకొస్తుంది. గడపకు పసుపు, గుమ్మానికి తోరణము, ఇంటి ముందు ముగ్గు గనక ఉన్నట్లయితే ఆ ఇల్లు కలకల్లాడుతూ ఉంటుంది. గడపకు పసుపు రాసే సంప్రదాయం ఉన్న ఇళ్లల్లో ఆడపిల్లలకు ఆలస్యం కాకుండా తొందరగా పెళ్లిళ్ళు కుదురుతాయి. మంచి మనసున్న అర్థం చేసుకునేవాడు భర్తగా వస్తాడు. గడపకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టే గృహిణి తన భర్త ఎప్పుడూ కూడా కష్టపెట్టడు. ఇలాంటి ఇళ్లలో ఆదాయం కూడా చాలా బాగుంటుంది. పసుపు కుంకుమలు ఒకవేళ ఎప్పుడైనా కింద పడితే ఏదైనా అశుభం జరిగిపోతుందేమోనని చాలామంది భయపడుతూ ఉంటారు. పొరపాటున జారిపోయిన పసుపు కుంకుమలను భూదేవికి సమర్పించినట్లుగా భావించాలని పండితులు చెప్తుంటారు. భూమి మీద పడిన పసుపు కుంకాలను భూదేవికి సమర్పించినట్లుగా భావించాలి. అంతేగాని అశుభమని మాత్రం అనుకోకూడదు. ఇంటి ప్రవేశ ద్వారం దగ్గర పసుపు నీటిని చల్లినట్లయితే ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది.
ఆర్థిక పరిస్థితి మెరుగుపడి ఆర్థిక సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి. ఆర్థిక సమస్యలను పరిష్కరించుకోవాలి అని అనుకునేవారు ఒక చిన్న పసుపు ముద్దను ఎరుపు రంగు వస్త్రంలో చుట్టి దాన్ని లాకర్లో పెట్టుకోవాలి. ఇలా చేస్తే ఆర్థిక పరిస్థితి చాలా లాభదాయకంగా ఉంటుంది. ఇంటి ముందు మనము ముగ్గు వేసేటప్పుడు గడప ముందు గీసే అడ్డగీతలు ఆ ఇంట్లోకి ఎలాంటి దుష్టశక్తులు రాకుండా నిరోధిస్తాయి. ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటికి వెళ్లకుండా కాపాడుతుంటాయి. ముగ్గు వేసి దానికి నలువైపులా 2 అడ్డగీతలు గీస్తే అక్కడ శుభకార్యాలు, మంగళకరమైన పనులు జరుగుతున్నాయని గుర్తు. పండగల సమయంలో ఈ నిబంధన తప్పకుండా పాటించాలి. ఏ దేవత పూజ చేస్తున్నా దైవాన్ని ఉంచే పీట మీద మధ్యలో చిన్న ముగ్గు వేసి 4 వైపులా 2 గీతలను తప్పకుండా గీయాలి. నక్షత్రం ఆకారం వచ్చేలా ముగ్గులు అస్సలు వేయకూడదు. మనం వేసే పద్మాలు, చుక్కల ముగ్గులతో కూడా మనకు తెలియని అనేక కోణాలు దాగి ఉన్నాయి. అవి కేవలం గీతలే కదా అని అనుకోకూడదు. అవి యంత్రాలు కూడా. యంత్రతంత్ర శాస్త్ర రహస్యాలతో కూడి ఉండటం వలన మనకు హాని కలిగించే చెడ్డ శక్తులను ముగ్గులు ఇంట్లోకి రానియకుండా కాపాడతాయి. అందువల్లనే మనము ఏ ముగ్గునైనా కూడా తొక్కకూడదు అని చెప్తుంటారు. తులసి చెట్టు ముందు వేసే ముగ్గుని అష్టదళ పద్మం ముగ్గు అంటారు. అష్టదళ పద్మం ముగ్గు వేసి దీపారాధన చేసినట్లయితే అమ్మవారి యొక్క అనుగ్రహము తప్పకుండా కలుగుతుంది. యజ్ఞయాగాదులలో యజ్ఞగుండం మీద 4 గీతలతో కూడిన ముగ్గులు వేయాలి. ఓం గుర్తు, స్వస్తిక్ గుర్తు ఉన్న ముగ్గులు ఎప్పుడూ ఇంటి ముందు వేయకూడదు. ఒకవేళ వేసినట్లయితే వాటిని ఎవరూ తొక్కకుండా చూసుకోవాలి. ఏ స్త్రీ అయితే దేవాలయంలో ముగ్గులు వేస్తూ ఉంటుందో ఆ స్త్రీ 7 జన్మల వరకు ముత్తైదువుగానే మరణిస్తుందని దేవీ పురాణంలో చెప్పబడింది. పండగ వచ్చింది కదా అని నడవడానికి చోటు లేకుండా ముందు అంతా ముగ్గులతో నింపేయకూడదు. దాన్ని కొంతమంది రోజు ముగ్గు వేయలేక పెయింటింగ్ వేస్తూ ఉంటారు. కానీ అలా ఎప్పుడూ చేయకూడదు. దానిని ముగ్గుగా శాస్త్రం అంగీకరించదు. ఏ రోజుకు ఆ రోజు ఇంటి ముందు కళ్ళాబు జల్లి ముగ్గు పెట్టుకోవాలి. ఎవరింటి ముందైనా ముగ్గు లేకపోతే అశుభం జరిగిందని అర్థము. అందుకే ఎవరింట్లో అయినా శ్రాద్ధకర్మలు జరుగుతున్నట్లయితే ఆ ఇంటి ముందు ముగ్గు వెయ్యరు. శ్రాద్ధకర్మ పూర్తయిన తర్వాత 12 గంటలప్పుడు ఇంటి ముందు ముగ్గేస్తారు. నూతన వధూవరులు తొలిసారిగా భోజనం చేసే సమయంలో వారి చుట్టుపక్కల తీగలతో, పువ్వులతో కూడిన ముగ్గులను వేయాలి. ఇలా మనం రోజు వేసుకునే ముగ్గుల్లో కూడా మనకు తెలియకుండా ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. అందువలన తప్పనిసరిగా నియమ నిబంధనలను పాటించి ఇంటి ముందు ముగ్గు వేసుకున్నట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము తప్పకుండా కలుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.